IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. నమస్తే రమగారు. నమస్తే రమగారు, చిలుక చెప్పిన కథలు. మనోరమ కథ చెప్తున్నాం. కీర్తిచంద్రుడు ఈ అమ్మాయి దగ్గరికి వస్తున్నాడు, మనోరమ దగ్గరికి. అంతకుముందే మనోరమకి కల్లో కనపడిందట సావిత్రిదేవి. రోజు పూజ చేసేది. అవునవును. అమ్మా, నీకు పూజలకి సంతోషించాను, నీ భర్త ఒక యక్షకామిని చేతిలో ఉన్నాడు, చాలా దూరంలో, కొంతకాలంలో నీ కథ సుఖాంతం అవుతుంది, శ్రద్ధతో ఆసక్తితో పూజ చేసుకుంటూ ఉండమని చెప్పింది. ఆ తర్వాతే ఇతను వారం వారం రావడం మొదలుపెట్టాడు. అమ్మవారి ఆజ్ఞ చొప్పునే ఇతను వస్తున్నాడని ఆ అమ్మాయి ఎవరికీ చెప్పలే. తీరా గర్భవతి అయి కూర్చుంది. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, కీర్తిచంద్రుడు తారావళికి చెప్పాడు, నా భార్య చాలా బాధపడుతోంది అని. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏమంది, నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది, నేను ఇంత మహాద్భుత సౌందర్యవతిని, నాకంటే ఎంత అందంగా ఉందో ఆ అమ్మాయి అంటే, అంత పంచప్రాణాలుగా ఉన్నావు నీ భార్య అంటే, నాకు చూడాలనుంది అని చెప్తే కీర్తిచంద్రుడు అన్నాడు, మహాద్భుత సౌందర్యవతివి, నువ్వేమో దైవయోనివి, నీకు తుచ్చ మానవ జాతి మాకు పోలికేమిటి, నీ అంత సౌందర్యవతి కాదు, మా లోకంలో మాకు ఓకే, కానీ ఆ అమ్మాయి మా గుణం అలాంటిది, పైగా నేను వివాహ బంధంతో ఒకటయ్యాం, అన్నిటికంటే ముఖ్యమైనది వివాహము నచ్చటము నచ్చకపోవటం కాదు, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాను, ఆమె నా బాధ్యత, ఆమె కష్టం సుఖం నిష్ఠూరం ఆమె సంతోషం చూడాలి, నేను నా మీదే ప్రాణాలు పెట్టుకుని ఉంటుంది, అదే ఇక్కడ ముఖ్యము, సౌందర్యం లేకపోవటము కాదు, నీతో ఆమెకు పోలిక లేదు, నీతో పొందే సుఖానికి ఆమెతో పొందే సుఖానికి కూడా పోలిక లేదు అని చెప్తే ఈ అమ్మాయి ఏమంది, సరే నేను కూడా వస్తాను అని చెప్పేసరికల్లా ఆ శుక్రవారం వెళ్ళి ఏం చెప్పాడంటే, వచ్చే శుక్రవారం మా తారావళి కూడా నాతో పాటు వస్తానంది, ఆమె దేవయోని కదా, దేవతా స్త్రీ, నువ్వు బాగా పూజ చేసి నన్ను నీకు ఇచ్చేసేయమని అడుగు, తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తుంది, మాట ఇచ్చి మానరు వాళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు. శనివారం వెళ్ళిపోయాడు. వచ్చే శుక్రవారం నాడు గండభైరండ పక్షినికి తారావళి కీర్తిచంద్రుడు ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని మనోరమని చూడడానికి వచ్చారు. గండభైరుండం కూడా ఒప్పుకుంది తీసుకెళ్ళటానికి, కూతురు ఏదంటే అదే. తెల్లవారు రాకపోతే ఆమె తల్లి ఊరుకోదు, కూతురు ఊరుకోదు, వెళ్ళడం వరకు ఒప్పుకుంది, కూతురు ఇష్టం కదా. అదేలే. సరే వచ్చేసరికల్లా రాత్రి 11 గంటల వేళ ఆ గండభైరుండ దిగి వచ్చిన ఆ దేవతాస్త్రీని చూసి ఆశ్చర్యపోయింది మనోరమ. ఏం సౌందర్యము, ఏమి మెరుపు. అక్కడి నుంచి చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, పాదాలు కాళ్ళు కడిగి నెత్తి మీద నుంచి చల్లుకుని పువ్వులతో పూజ చేసి, మెళ్ళలో ఒక మంచి మందార పువ్వులు మాలేసి, మరి ఆమెకి మంచి భక్ష్యాలు అవి సమర్పించి పరిపరి విధాల నమస్కారం చేసింది. నీలాంటి దానివి నువ్వే అనేసరికల్లా ఇంత వినయవతిగా ఉన్న ఈ మనోరమని చూసి ఆశ్చర్యపోయింది. నీ భర్తను లాక్కున్నానని నీకు కోపం రావట్లేదా అంటే, ఏం చేస్తాం, నేనేం చేయగలను, విధి ఈ రకంగా ఉన్నప్పుడు విధిని అనుసరించి పోవలసిందే కదా. సావిత్రీదేవి చెప్పింది నాకు కల్లోనే, నా భర్త కొంతకాలం తర్వాత నాకు దక్కుతాడని. నువ్వు ఒప్పుకోవటం బట్టే కదా ఇతను నా దగ్గరికి రాగలిగాడు, గర్భవతిని అయ్యాను, లేకపోతే అది కూడా జరిగేది కాదు. మానవులైతే ఇలా చెయ్యరు, నువ్వు దేవతా స్త్రీవి కనుక ఇంత గొప్ప మనసు ఉంది నీకు అని మనోరమ ఆవిడ మెచ్చుకుంది. ఆవిడ సంతోషం పట్టలేకపోయింది. ఆ తారావళి ఆ అమ్మాయి నువ్వు దగ్గరికి లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు ఎంత సంతోషంగానూ ఉంది, నువ్వు ఎంతో గొప్ప మాట చెప్పావు, నీకేం కావాలని కావాలి అది నీకేం కావాలంటే అది ఇస్తాను, నీకు కావాల్సిన కోరుకుంటే, నా భర్త నా దగ్గర ఉండటం కంటే నాకేం కావాలి, నేను ఇప్పుడు గర్భవతిని, నేను ఎవరితోటి గర్భం తెచ్చేదాను అనేది మా ఇంట్లో ఎవరికీ తెలీదు, ఇతన్ని వాళ్ళు ఎవరు చూడలేదు, ఇప్పుడు నా పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చేసింది నాకు, నా భర్తని నా దగ్గర ఉంచు, నువ్వు బాధపడతావేమోనని ఈ మాట అడగటానికి భయపడుతున్నాను, నువ్వు అడిగావు కాబట్టి ఈ మాట అడుగుతున్నాను మనోరమ అనగానే ఆవిడ సర్దుకుంది. మనుషుల్లో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. నా మగుడు నాకే కావాలి, నా అమ్మాయి అన్న నేను చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పి ఏమన్నది, సరే కానీ ఇతన్ని నేను విడిచిపెట్టి ఉండలేను, ప్రతి పౌర్ణమికి ఇతన్ని మాత్రం నా దగ్గరికి పంపించు, పౌర్ణమి నాడు సాయంకాలమే మా అమ్మ వస్తుంది, గండభైరుండ వస్తుంది, నా దగ్గర పౌర్ణమి నాడు గడిపి నీ దగ్గరికి వచ్చేస్తాడు, ఎప్పుడైనా ఒక పౌర్ణమి నాడు నువ్వు కూడా అతనితో పాటు రా
అని చెప్పేసరికల్లా సరే ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఈ తెల్లవారేసరికల్లా రాజకుమారుడు అందరికీ కనపడ్డాడు అల్లుడు గారు. మామగారికి చెప్పాడు, నేను ఇట్లా ఒక దేవతాశ్రీ దగ్గర ఉన్నాను, మీ అమ్మాయి ఏం చేస్తుందంటే మనోరమ వాళ్ళ అమ్మని నాన్నని కూడా పిలిపించి చూపించింది. ఇక ప్రతి పౌర్ణమికి సాయంకాలం ఆవిడ బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని పౌర్ణములు ఈయన వెళ్తాడు, కొన్నిసార్లు ఆవిడ వస్తుంది, కొన్నిసార్లు ఈవిడ కూడా పోతుంది. వీళ్ళ ఆప్షన్స్ వీళ్ళు మరి కథలు చెప్పాలి కదా, నమ్మించాలి అమ్మని నాన్నని. అదే తీసుకొచ్చి చూపించారు. అందరూ ఆశ్చర్యపోయారు. సరే అక్కడి నుంచి ఆవిడని వీడుకొల్పారు. ఆ తర్వాత నుంచి ఈయన కీర్తిచంద్రుడు ఇక్కడే ఉండిపోయాడు. అమ్మాయికి 5వ మాసం రాగానే అత్తవారింటికి పంపించారు. ప్రతి పౌర్ణమికి ఈ కీర్తిచంద్రుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. చాలా కాలం ఇలా ఎంత కాలమో నడిచింది. ఇతనికి చక్కని కుమారులు కలిగారు. ఎంతో కాలం పాటు రాజ్యం చేశారు. ఈ కథని చిలుక చెప్పింది ఎవరికి? మంజుభాషిణికి, వర్తకుడి భార్యకి. చూసావా, పాతివ్రత్యంతో ఎక్కడికో తెలియని లోకాల్లోకి వెళ్ళిపోయిన వాడిని, ఎవరో తెలియని మహాద్భుత సౌందర్యవతి తీసుకుపోయిన వాడిని సాధించుకుంది అమ్మడు, తిరిగి తెచ్చుకుంది అనగానే ఈ మంజుభాషిణి నిర్ఘాంతపోయింది. పాతివ్రత్య మహిమ ఇది కదా, నేను అనవసరంగా తాత్కాలికమైన ఒక సంతోషం కోసం ఇట్లా రాజు దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, నేను ఇంకెప్పుడు ఈ పని చేయదు. పతివ్రతలు అంటే వీళ్ళు, ఇది కదా చేయవలసింది భారత స్త్రీ అని చెప్పి చిలుకకి పదే కృతజ్ఞతలు చెప్పింది. నువ్వు ఎక్కడ దానవో, నన్ను దారిలో పెట్టావు, నువ్వు చెప్పిన కథలన్నీ ఇలాగే వాళ్ళతో వెళ్ళిపోయేవి. చివరి కథ అసలైన కథ. పాతివ్రత్య మహిమ తెలుసుకుని నేను ఇంకా ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళను. రాజు కబురు చేయట్లా, ఈవిడే వెళ్ళిపోవాలనుకుంటుంది. ఏ రోజు కాదు, అప్పుడు చెప్పాడంతే మొదట. ఆ తర్వాత ఇంకా వెళ్ళనని చిలుకతోటి ఉండిపోయింది. రోజులు గడిచిన తర్వాత వ్యాపారస్తుడు ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చాడు, శెట్టి గారు వచ్చి, సరే భార్య చెప్పింది, నేను దారి తప్పబోయాను, ఈ చిలుకే నన్ను రక్షించింది, పరిపరి విధాలుగా మాట్లాడని చిలుక సంగతి చెప్పింది. అప్పుడు ఈ చిలుకకి చాలా ఎన్నో విధాలా థ్యాంక్స్ చెప్పాడట శెట్టి గారు. థ్యాంక్స్ చెప్తే చిలుక తన అసలు సంగతి ఏమిటో చెప్పింది. ఏం చెప్పిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. మనోరమ కథ 2 పార్ట్లు చెప్పేశాం, అంతే. చిలుక కథ లాస్ట్ పార్ట్ చెప్దాం.